ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబ, ఇప్పటికే మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లి నుంచి కూడా అందరూ బయలుదేరారు. ఇప్పుడు ప్రస్తుతం తిరుమలాయపాలెం దగ్గర రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఎంత మందితో బయలుదేరుతున్నారు? ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సింధూర, ఖమ్మం జిల్లా రహదారుల నుంచి బయలుదేరినటువంటి వాహనాలన్నీ కూడా ఇదే రోడ్లో మనకు కేసీఆర్ సభకు వెళ్ళబోతున్నాయి. జన జాతరను తలపిస్తున్న ఈ రోడ్లు ఉదయం 9:30కే జాతర స్టార్ట్ అయిపోయింది. చాలా సుదూర ప్రాంతాల నుంచి దాదాపు 270 కిలోమీటర్లు, అంటే అశ్వరావుపేట, దమ్మపేట దగ్గర నుంచి మొదలుకుంటే సత్తుపల్లి వరకు కూడా అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ తిరుమలాయపాలెం వరకు ఉన్నటువంటి ఈ రహదారి వెంట ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామాలకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఒక జాతరకు వెళ్ళినట్టు, ఒక శుభకార్యానికి తరలి వెళ్తున్నంత ఉత్సాహంగా తరలి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి బస్సులో కూడా తగిన ఏర్పాట్లు చేసుకొని పొద్దుటి నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఆర్టీ అధికారులు బస్సులో నిలుపుదల చేయడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటేశ్వర వీరయ్య నేతృత్వంలో ఆర్టీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బస్సులు ఆపితే సహించబోమంటూ హెచ్చరిక జారీ చేసి ముందుకు వెళ్ళి అక్కడ మర్రిపేట వరకు ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరుమలాయపాలెం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినటువంటి అధికారులు వచ్చిపోయేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఆపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి, రవాణా శాఖ నిర్వహించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలో దిగి కుర్చీ వేసుకొని ఆయన సరిహద్దుల్లో కూర్చున్నారు. తిరుమలాయపాలెం బార్డర్ దగ్గర కూర్చొని అటు వరంగల్, ఇటు ఖమ్మం, ఇటు ఇల్లందు, కొత్తగూడెం మీదుగా తరలిస్తున్నటువంటి వాహనాలలో ప్రైవేటు వాహనాలను టార్గెట్ చేసుకొని, లక్ష్యంగా చేసుకొని ట్రాఫిక్ జామ్ చేయాలనే ఉద్దేశం కావచ్చు, లేదంటే సభకు జనం తరలి వెళ్లకుండా ఆపాలనే ఉద్దేశంతో కావచ్చు ఆర్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఈ పద్ధతి మంచిది కాదు, రాజకీయాల్లో అన్ని పార్టీలు సభలు పెట్టుకుంటాయి, సభలకు సహకరించుకోవాలి తప్ప ఈ రకమైనటువంటి అడ్డుకునేటువంటి కుట్ర చేస్తే సహించబోమంటూ చెప్పారు. అది కాకుండా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలను అడ్డుకుంటే అటువైపు నుంచి వెల్లువలా తరలి వస్తున్నటువంటి కార్యకర్తలను అడ్డుకోవడం సాధ్యమవుతుందా? కొన్ని లక్షల మంది తరలి వచ్చేటువంటి సభలో ఇటువంటి చేష్టలు చేయొద్దంటూ కూడా అధికారులను హెచ్చరించారు. ఇక్కడ నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడారు. అట్లాగే మాజీ మంత్రితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి అన్ని రహదారులన్నింటి కూడా బయలుదేరొచ్చాయి. ఇప్పటివరకు 70-75% వాహనాలన్నీ కూడా వరంగల్ సరిహద్దులకు చేరుకున్నాయి, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాహనాలన్నీ. రైట్.